जंगल में आ गई, जंगल में जंगल राजा। ఇదిదా వాటర్ ఫాల్ పై నుంచి పడుతుంది. ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది. ఆ బుజ్జమ్మ చూడు ఎట్లా తడుచుకున్నా పోతుందో. అయ్యో అయ్యో. హాయ్ హలో నమస్తే. అసలు ఏం రైడో ఏం వర్షము, ఫుల్ వర్షము. గోవాలో కెమెరా పెట్టడానికి కూడా అసలు టైమే దొరకలేదు. పనాజీ నుంచి స్టార్ట్ అయ్యా మార్నింగే. వర్షం పడుతుందని కెమెరా పెట్టలేదు. టుడే రైడ్ ఫ్రమ్ పనాజీ టు కొల్హాపూర్. वाव, जंगल में फांगल, जंगल में दर 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 उरुकुतुंदी బండి. మొత్తం డౌనే. ఆహాహా, గోవా చూసినాం. గోవాలో చూద్దామంటే వర్షం అస్సలు ఆగలేదు. అసలు గోవా వచ్చి కొన్ని చూద్దాం అనుకున్నా, కొన్ని కుదరలే. ఓకే, ఏం చేస్తాంలే. ఇక వెదర్ అట్లా అయిపోయింది, ఏం చేయలేము. ఇక మనమే ఇట్లా అనుకుంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇక ఎట్లా అనుకోవాలి చెప్పండి వాళ్ళు. నో ప్రాబ్లం. గోవాలంటే బీచ్లే అన్నీ. ఇక ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ అంటే ఒక అగోడా ఫోటో ఒకటి, సంథింగ్ ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా ఆ డాల్ఫిన్ స్పాట్ అయితే లేదు అలో, ఎందుకంటే వర్షంకి అలో చేయలేదు. ఇక చర్చెస్ కొన్ని ఉన్నాయి. మెయిన్ చర్చ్ ఒకటి ఉంటుంది కదా నార్త్ గోవాలో, ఆ చర్చ్ ఒకటి. 2 రోజుల నుంచి వర్షం దంచి కొట్టింది. అసలు గ్యాప్ కూడా ఇవ్వలేదు. వర్షం ఆగలేదు కూడా ఆగలేదు అసలు. ఇవాళ కొంచెం వెదర్ బాగుంది. ఇటు సైడ్ బాగుంది, పనాజీ నుంచి బయటకు వస్తే బాగుంది. ఆ లోకల్లో మాత్రం ఎప్పుడు పడుతూనే ఉంది. పోలీస్ బాబాయిలు చెక్ చేస్తూ ఉంటారు కార్లని ఫుల్గా చాలామంది. ఎందుకంటే గోవా నుంచి వదిలిపెట్టేటప్పుడు ఎన్ని బాటిల్ పట్టుకపోతావో, ఎన్ని చేస్తావో అని చెక్ చేస్తూ ఉంటారు. సో ముందుగానే బిల్లులు అవన్నీ పెట్టుకొని కూర్చోండి. మళ్ళీ జంగల్లో పడ్డాం అబ్బాయిలు. మళ్ళీ జంగల్కి వచ్చాము. ఇక అన్నీ ఇంతే, ఇటు జంగలు రోడ్డు ఇవే ఇక అంతా. బైకర్స్ని అయితే పోలీసు వాళ్ళు బేసికల్గా ఆపరు చాలా వరకు. ఓన్లీ కార్స్నే బాగా ఆపుతారు. బైకర్లే ఉన్నాయి, పెట్టమ్మా అంటే 2 బాటిల్ పెట్టగానే నిండిపోద్ది బైక్. మొత్తం జంగల్ ఏరియా. హైవే మాత్రం వైల్డ్గా ఉంది, నువ్వు కొట్టుకుండా పోవచ్చు. అసలు అలా ఉంది అసలు. కానీ చాలా డాంబర్ రోడ్ లేదు, ఈ రోడ్ ఉంది, సిమెంట్ రోడ్డే ఉంది చాలా వరకు. డాంబర్ ఓన్లీ ఫ్లైఓవర్స్ మీదనే ఉంది డాంబర్. We are going like a pro. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చెక్ చేస్తున్నారు అబ్బాయి. ఎక్కడ పడితే అక్కడ 2 కిలోమీటర్లే కూడా లేదు, ఇక్కడ ఒకడు ఉన్నాడు. ఆడ చెక్ చేస్తారు, ఇక్కడ చెక్ చేస్తారు. ఏమున్నది, గోవా నుంచి తీసుకెళ్ళా మా అంటే మందు బాటిళ్ళు, డ్రగ్స్. రైట్ డ్రగ్స్, మెయిన్ డ్రగ్స్ నాన్న, డ్రగ్స్.
నిన్న ఇలా ఉంటే వెదరు మొత్తం గోవా మొత్తం తిప్పి చూపిద్దండి. వాస్కోడిగామా, మడ్గావ్, వాస్కోడిగామా పోర్ట్ ఏరియా ఉంటుంది, సూపర్ ఉంటుంది పోర్ట్ ఏరియా. పోర్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇటు బాగుంది కొంచెం వెదరు, వర్షం లేకుండా కొంచెం కూల్గా ఉంది. మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనాజీలో ఉంది. పంజీ అంటారు, పనాజీ అంటారు. ఓ ఈ స్పీడ్ బ్రేకర్లా మొత్తం ఈ డాంబర్ రోడ్డు కాకుండా ఈ రోడ్డే ఉన్నది మొత్తం ఇటు సైడు. ఇవేమో అతుకులు ఉంటాయి, ఉరకదు తొందర, బండి స్లో ఉరుకుద్ది. ఇటు సైడ్ వస్తే ఈ పూరీలు, ఇడ్లీలు, వడలు ఏం దొరకవు. ఖాళీ ఆ బ్రెడ్ ముక్క, దాంట్లో నంచుకొని తినడానికి బఠానీల కర్రీ టైప్ ఉంటుంది ఒకటి, అవే ఉంటాయి అంతే, వేరే ఏముండవు. బేలిపూరి అంటాడు, వడాపావ్ అంటాడు, ఆమ్లెట్, బ్రెడ్, అవేమో కొత్త కొత్త పేర్లు. మనకేమో అవి ఎక్కవే లోపలికి. అలవాటు చేసుకోవాలి అన్నీ. అది తింటేనే అప్పుడు లెక్క, బాడీ ఏది తీసుకుంటుంది ఏది తీసుకోదని తెలుస్తుంది కదా. వీడు చూడు ఎన్ని కూర్చుండో వీడు. గోవా లిమిటేషన్ ఓవరా రత్నగిరి. రత్నగిరి, పన్వేల్, ముంబై, కన్వాలి. అబ్బా ఈడ తలిగింది ఆ డాంబర్ రోడ్డు. ఇప్పటిదాకా మొత్తం ఆ రోడ్డే. ఇట్లా ఉంటే బండి స్మూత్గా వెళ్తుంది, జర్కీ అది. ఆ రోడ్లు ఏంటంటే నువ్వు ఎంత గుంజినా ఉరకదు అది వాటి మీద. టైర్లు అలాంటివి మరి. ఇది చూడు ఎట్లా ఉరుకుతుంది, స్మూత్గా ఉరుకుతుంది, సూ అని ఉరుకుతుంది. ఇలా చెట్ల మధ్యలో వెళ్తూ ఉంటే హాయిగా అనిపిస్తుంది. ఆ హైవేల మీద కొట్టుడు కంటే అది చల్లగా ఉంటుంది, హ్యాపీగా అనిపిస్తుంది. చెట్లతో మనతో కలిసిపోతూ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి రోడ్డు వచ్చినప్పుడే ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది లోపలికి. ఎక్కడ తిరుగుతున్నావురా నువ్వు? వావ్, ఇలా నేచర్ అంటే ఇది సూపర్ అసలు. ఆ హైవేల మీద కొట్టుడు అంటే ఈ పక్క చల్ల గాలికి, ప్రకృతికి మంచిగా రైడ్ చేస్తూ పోతే
రోగం రాదు, హాయిగా ఉంటుంది. అప్పు 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 ఎక్కువ 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 ఎక్కిందిరా భయ్. ఓ జంగల్ మే పంగల్, జంగల్ చుట్టూనే తిరుగుతున్నా, ఎవ్వరు లేడు ఎవ్వరు లేడు. నేను నా బండి, అప్పుడప్పుడు ఇలాంటి గోవులు. నా జీవితం ఇలా పోతూనే ఉంది. ఏడ దాకా పోతుందో ఎక్కడ దాకా పోతున్నావో ఏమో దేవుడా దేవుడా అనుకుంటూ పోతున్నా. దానికి గంట ఉందా? ఓహోహో, ఈ మారుతి 800 ఇంకా ఉన్నాయి చూడు, అది గ్రేట్ అసలు. ఈ రోడ్లలో మారుతి 800 కరెక్ట్. దీనక్క ఈ గూగుల్ మ్యాప్ని నమ్ముకుంటే గూడ్చిపోవడం ఖాయం. కొల్లాపూర్కే హైవే లేదా అసలు? ఆహా, రూట్ ఓకే, కానీ అక్కడక్కడ గతుకులే మరీ వరస్ట్గా ఉన్నాయి. వర్షం పడి రోడ్డు నాశనం. ఓ ఓ ఓ ఓ ఓ ఏంద్రా ఇది? బాప్రే, మొత్తం జంగలేరా అయ్యా. లక 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 అనుకుంటూ పోతాను నేను అయితే. వెహికల్స్ బాగానే తిరుగుతుండే ఇటు, అందుకే ఈ రూట్ చూపించిందా. అబ్బో ఫుల్లా డౌను, డౌనే డౌన్, ఫుల్లా డౌన్. రోడ్డు ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇంత చిన్న విలేజ్లలో వాళ్ళే అన్నీ ఈ టైప్ పెంకుటిల్లే ఉన్నాయి చాలా వరకు. చిన్న విలేజ్, ఒక గుడి, పెద్దదే తీసుకొచ్చినట్టు ఉంచాడు. కర్ణాటక.
ఇది కర్ణాటక బండి. యో శ్రీసం ఆ పేరు లేదు, అర్థమైస్తలేదు. రోడ్డు మీద ఆడరా అంటే ఎన్నో ఆడుతున్నారు. ఏయ్ జంగల్ మే ఆ గయి, జంగల్ మే జంగల్ రాజా. వావ్ సూపర్బ్ సూపర్బ్ సూపర్బ్. బా ఎండ కొడుతూ ఇలా హైవే ఉంటే ఆహా ఆ మజానే వేరు అసలు. అస్సం కేక. ఎండ కొట్టి ఇట్లా పోయే వరకు ఎండ కొట్టు చాలు. కానీ ఎండ చూడక ఎన్ని రోజులు అయిందా, 4 రోజులు అయింది ఎండ చూడక. ఓ కర్రలు కొనుక్కపోయి అమ్ముతారు ఆడ. చెట్లు బాగున్నాయి, రోడ్డే కొంచెం తేడా ఉంది. రోడ్డు అంతా లేచింది, కొత్త రోడ్డు కొత్తవి పోసినా కూడా లేచింది. ఓ అయిపోయింది జంగలు. తేడా కొత్త పాత రోడ్డు మీదనే కొత్త డాంబర్ పోసి తొక్కిచ్చారు కదా. అది కూడా ఏడుంటుంది వర్షానికి. పెద్దకేమో లేపి చూసుకుంటుంది. ఓ ఆహా ఆహా ఏముందిరా వెదరా. చల్లగా ఉంది, మంచిగా మూడు ఉంది. మూడు వెళ్ళేది వాళ్ళు. కరూస్ మంచిగా ఉన్నాయి. టింగ్ టింగ్ మొత్తం హిందీలో రాస్తే హిందీయో అది హిందీనే, బట్ కొంచెం టైం పడుతుంది హిందీ చదవడానికి. వచ్చో చదవాలి. కామ్ మీ లోయ 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 అంతా లోయ. ఇలాంటి పెద్ద బండ్లు తిరుగుతాయి, రోడ్డు ఏం బండికి వస్తుందిరా. రోడ్డు బండికి రాకుండా పోయి అదే బండ్లు, మళ్ళీ రోడ్డు బాగా చేయాలంటే అదే బండ్ల మీద డంబర్ తేవాలి. సూపర్ కార్స్ అసలు.
మస్తు ఉన్నాయి కరుసు, చిన్న చిన్నవి బట్ మంచిగా ఉన్నాయి, సింపుల్గా ఈక్వల్గా ఉన్నాయి. అదే అటు పోతేనా ఆంబోలి వాటర్ ఫాల్ అటు ఎక్కడుందిరా? చూద్దాం పరి వాటర్ ఫాల్ అటు ఎన్నో ఉంది. ఇది దా వాటర్ ఫాల్ పై నుంచి పడుతుంది. పై దాకా ఉంటుంది, సూపర్ ఉంది. ఇంకా పైన నో పార్కింగ్ జోన్. ఆ కొండలన్నీ ఎక్కి వచ్చాం. ఇది వాటర్ ఫాల్. సూపర్ ఉంది కదా. కొల్లాపూర్ రూట్లో వాటర్ ఫాల్ ఉంది, అది ఇదే. వాటర్ ఫాల్ అసలు మామూలుగా లేదు. మహారాష్ట్రలో అడుగు పెట్టాం. సో ఇక వెళ్ళిపోతూనే ఉన్నాం. అది కొండలు అట్లా ఎక్కినా ఇట్లా పోతాన్నా. ఎన్నో కొండలు, గుట్టలు, వాగులు నడుచుకుంటూ, ఎక్కుకుంటూ, తడుచుకుంటూ, ఎండుకుంటూ పోతున్నా. నీళ్ళు పడే దగ్గర ఈ రోడ్లు అస్సలే బాగుండవు. ఓ పోగు చూడు అయ్యా ఎట్లుందో. ఆహా, వాట్ ఏ వ్యూ. రోడ్డు మాత్రం అవసరం ఉంది. గ్రీనరీ. వర్షాలు పడితే ఇట్లా మంచి పచ్చదనంతో ఉంటుంది. అదే ఎండ కొడితే చచ్చిపోతాం ఆ ఎండ అగడికి. అబ్బా, గత గంటన్నర నుంచి ట్రావెల్ చేయగా మొత్తం వర్షము, తడుసుడు, ఆగుడు, కొట్టుడు, మళ్ళీ ఆగుడు, వర్షం పడుడు. ఇట్లా హైవే మీద పడ్డా. ఇది కొల్లాపూర్కి ఒక 50 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఖానాపూర్ అనే ఒక విలేజ్. ఇక్కడ కొంచెం వర్షం లేదు, వెదర్ కూడా కొంచెం మంచిగా ఉంది. అసలు వర్షం కాదు, ఏమో కొట్టుడు కొడుతుంది వర్షం అయితే. మళ్ళీ చినుకులు స్టార్ట్ అవుతాయి ఈడ. కానీ ఈ సీజన్లో ట్రావెల్ చేయాలంటే సూపర్ ఉంటుంది లేండి. అసలు ఈ
ఇది మంచి కొల్లాపూర్ టు ఖానాపూర్ హైవే. హైవే మరి ఎక్కడికి ఉందో హైవే తెలియదు, కానీ హైవే మాత్రం బాగుంది. వర్షమే వర్షం. ఫారెస్ట్లో నుంచి వచ్చిన మంచి వ్యూ మిస్ అయిపోయింది. అక్కడ కెమెరా తీద్దామంటేనో వర్షాన్ని తీయలేదు. ఇక స్లోగా వచ్చినాయి ఇక దాంట్లో అక్కడే తెరుచుకుంటూ ఆగుతుంది. ఖతం హో గయా. ఇటు ఎండ కొడితే కొంచెం ఆరబెట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇట్లా ఉండే అయిపోద్ది హైవే, చాలు కొట్టు కూడా పోవచ్చు ఎంత లాంగ్ ఉన్నా. మన ఇండియన్ రోడ్లు చాలా అంటే చాలా బెటర్గా అయినాయి. అసలు ఇంతకుముందు ఎటైనా ట్రావెల్ చేద్దామన్నా కూడా రోడ్లకు భయపడి ఎటు పోవడం మానేశారు. కానీ ఇప్పుడు రోడ్డు చాలా అంటే చాలా డెవలప్ అయినాయి. చిన్న చిన్న ఊర్లలో కూడా మంచిగా ఉన్నాయి ఊర్లు, కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం చెప్పుకోలేని విధంగా ఉన్నాయి అసలు. మళ్ళీ వచ్చినాయి ఫారెస్ట్. ఇదే కదా ఎక్కుడు దిగుడు ఫారెస్ట్లో అయితే. కొండలు గుట్టలు ఎక్కాలే దిగాలి ఎంత 2:30 అయింది, 4-5 పోయేసరికి. ఒకటే రూట్, వర్షం పడిపోయినట్టుంది. రోడ్డు మీద బస్సు ఆపి కొట్టిండు. బండి పోద్దా? బండి పోదు. బండి వచ్చేసినాం బై. ఎట్లన్నా సావని. అసలే వర్షం పడి సస్తుందిరా అంటే వాడు నడి రోడ్డు మీద బస్సు ఆపి మంతనాలు పెడుతున్నాడేమో అలాగాడు. చల్లబడ్డది, అటు వర్షం పడుతున్నట్టుంది ఫుల్గా. నాగితే బెటరు. డబడబడబడబడ అంటది. సరే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఫుల్గా వర్షం పడుతుంది. ఆ బుజ్జమ్మ చూడు ఎట్లా తడుచుకుండా పోతుందో.
అయ్యో అయ్యో. ఇది ఇట్లా వర్షం పడుడు, ఇట్లా ఏదైనా చూసుకోవడం, షెడ్డు అక్కడ ఆగడం, తగ్గడం, మళ్ళీ స్టార్ట్ చేయడం, పోవడం. ఇదే కథ గత 5 రోజుల నుంచి. కానీ ఆసమ్ ఫీల్ వచ్చింది. వర్షాకాలంలో చలిలో ఇట్లా రైడ్ చేయడం భలే మజా అసలు. సేమ్ ఊటీలో చూసినట్టే ఉంది హిల్ ఇది. కరువులు గిరువులు అంతా. రోడ్డు పెద్ద ఉంది చాలా. హిల్ అయినా సరే రోడ్డు మాత్రం సూపర్. కొత్త రోడ్డు. ఏదో ఒకటే రూటు. అదే కొల్లాపూర్కి వచ్చాము. కొద్ది దూరంలో ఉన్నాము. పనాజీ నుంచి ఇక్కడికి మధ్యలోనే కొంచెం రూట్ బాగాలేదు, కానీ ఫారెస్ట్ ఏరియాలో సింగిల్ రూటు. బట్ ఒక 70-80 తర్వాత మంచి రూట్ వచ్చింది. ఇలా హైవే ఉంది. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఆ రోడ్డు అలానే ఉంది. ఇది హిల్ స్టేషన్ కాబట్టి ఇలానే ఉంటుంది. ఇది కూడా సిటీలో ఎవడన్నా ఇలాంటి రోడ్లు పోసుకుంటాడా? కొల్లాపూర్లో ఏదో టెంపుల్ ఏదో ఉంటుంది వీళ్ళది, మహారాజ్ టెంపుల్ ఏదో ఉంటుంది. నైట్ పండం, పొద్దున్న లేచి మళ్ళీ దెంగడం. ఇదే కథ మంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ ఏదో స్తూపం టెంపుల్ ఉంటుంది. ఫోర్ట్ ఇది. ఊరు వచ్చినట్టుంది, మెయిన్ సిటీలో ఉన్నట్టుంది. ఈడున్నాయి రూమ్స్ అన్నీ, ఏసీ, నాన్ ఏసీ. స్ట్రీట్ మాత్రం బాగా ఉన్నాయి. ఏ బండి తిరుగుతుందా?